హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు గోంగూర ఎండురొయ్యలు కర్రీ చేసి చూపిస్తున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని కుక్కర్లో వేసుకుంటున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ఒక అరకప్పు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని 4 విజిల్స్ వేయించుకోవాలి. ఉడికిన తర్వాత దీన్ని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండురొయ్యలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఎండురొయ్యలు వేగిన తర్వాత మనం మెత్తగా మెదుపుకున్న గోంగూర వేసుకుని బాగా కలుపుకోవాలి. గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, మనం తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర కర్రీ రెడీ అయిపోయింది.